సామాజిక వర్గం వాళ్ళు రాయలసీమలో బలంగా ఉంటే అక్కడ బీసీలకు ఇవ్వట్లేదు, కోస్తాలో మాత్రం బీసీలకు ఇస్తున్నారని అడిగారు. దానికి ఆన్సర్ ఉంటే చెప్పండి. అదే కదా సార్, మీ పార్టీ ప్రెసిడెంట్ బీసీ అంటే మీ పార్టీ ఏమైనా బీసీ ఉంటాడే కాదు సార్. మీరు కొంత బీజేపీని మీరు కొద్దిగా సాఫ్ట్ కార్నర్ వదలాలి. సాఫ్ట్ కాదు, ఇక్కడ మీరు ట్రాక్ పట్టిస్తే అట్లా పట్టించాల్సిన అవసరం లేదు నాకు. ఆయన పాయింట్కి అర్థం చెప్పండి. మీరు రాయలసీమలో మార్పులో బీసీలు ఉంటారా లేదా? ఇప్పుడు దాకా లేరంటే రేపు ఉంటారని చెప్పండి. అంతేగాని మీరు దానికి వేరే దానికి ఏదో బోడిగుండికి మోకాలకి పుడి పెడితే ప్రయోజనం ఏముంది? అలాగే వదిలేయమంటే ఇంకెందుకు ఉపయోగం డిబేటు? అది కాదండి, రాయలసీమలో బీసీలు పెడతారా లేదా అని నన్ను అడిగినప్పుడు కోస్తాంధ్రలో అక్కడ బీసీలు ఉంటారా వాళ్ళ లిస్ట్ అనౌన్స్ చేశాక మాట్లాడాలండి. అది ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది. అది ఏంటండి? రేపు వాళ్ళ లిస్ట్ అనౌన్స్ చేశాక అది మాట్లాడదాం. ఆయన మొత్తం లిస్ట్ చెప్తున్నాడు మాకు. దాంట్లో మీ దాంట్లో కూడా లేదు కదా, ఇప్పుడే కదా బీసీ. నో 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 నో, మీరు చెప్పే తప్పు మళ్ళా మాట్లాడితే మీరు మళ్ళా నేను ఇస్తాను లిస్ట్ మొత్తం. సరే మళ్ళీ కనిపిస్తారు వారు అడిగిన తెలివిగా చేస్తున్నారు, అంత మించేం లేదు. రప్చర్ తప్పించి ఏం లేదు. నేను ఒక్క నిమిషమే, రాయలసీమలో అయినా కోస్తాంధ్రలో అయినా లేకపోతే ఉత్తరాంధ్రలో అయినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపీట వేశాడు. నరసాపురావుపేట ఇవాళ మా యాదవ్కి ఇచ్చాడు. తర్వాత ఏమన్నా ఇప్పుడు మిగతా చోట్ల 2-3 పార్లమెంట్ ఏలూరు ఇచ్చాడు. ఈ రకంగా బీసీలకి కోస్తాంధ్రైనా ఇస్తున్నాడు. మీరు అడిగారు రెడ్ల రాయలసీమ సార్, నేను మాట్లాడి రాయలసీమలో బీసీలకు ఇస్తారా అన్నారు. ఎస్ ఇస్తున్నాడు. ఇవాళ పార్లమెంట్ అనంతపురం ఇంతకు ముందు ఎవరు బీసీ కాదా? కర్నూలు బీసీ కాదా? ఏంటి అట్లా మీరు ఇంకా మాట్లాడితే ఎట్లా? కర్నూలు అనంతపూర్ చెప్పా, కడప సరే అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత ఇంకా మిగతా మీరు పార్లమెంట్ గుర్తు చేస్తే సార్ తిరుపతిను చిత్తూరు ఎస్సీ కింద వెళ్ళింది. కాబట్టి ఇవాళ రాయలసీమ అయినా ఉత్తరాంధ్ర అయినా అది లేకపోతే మన కోస్తా అయినా బీసీలకే పెద్దపీట వేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక చిన్నగా ఆయన మాట్లాడుతూ నేను ఒక్క సెకండ్ క్లోజ్ చేస్తున్నా. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ కోస్తా ఆంధ్ర లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి విశాఖపట్నం దాకా ఎంతమంది పార్లమెంట్ సభ్యులకి రేపు పొద్దున్న బీసీలకి ఇస్తుంది, అది మేము చూస్తాం. రైట్. కృష్ణాంజనేయులు గారు మనతో జాయిన్ అయ్యారు.